ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీక్షిస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. చేయవాడా, ఆశ్చర్యక్రియలు చేయవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఆశతో అయా ప్రార్థన చేయించుకోవాలని, వారు గొప్ప కార్యాలు పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు ప్రభా, వారందరి మీద ఇప్పుడే నీ ఆత్మ కలుగునుగా, నీ ఆత్మ ప్రత్యక్షత కలుగునుగా, నీ ఆత్మ దర్శించునుగా తండ్రి. అయ్యా ప్రవచిస్తుండగా, ప్రార్థిస్తుండగా ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఒక 5 minutes వాక్యం ధ్యానించిన తర్వాత మీ అందరికీ కాల్ చేయబడతాయి. మీరందరూ ఓపికతో వినాలి. వాక్యం వింటుండగానే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. వాక్యం వింటుండగానే దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. సో కాబట్టి మీరందరూ ఒక మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే యేసయ్య ఒక మాట చెప్తారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏ విధంగా నమ్మాలి అనేది మనం చూస్తే యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. అంటే మన నమ్మకంలో ఏముండాలంటే సమస్తాన్ని పొందుకునేటువంటి విశ్వాసము మనలో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు అన్ని చేస్తారంటావా, కొన్ని చేస్తాడు, కొన్ని చెయ్యడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే సమస్తమును చేసిన వాడు చెప్తున్నాడు, సమస్తమును నీ విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు ఆ సమస్తములో ఏమేమి ఉన్నాయో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూస్తే గనక ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించండి దేవుడు. యేసు ఒక్కనే నువ్వు పొందుకోవడం కాదు, యేసుతో పాటు సమస్తాన్ని నువ్వు పొందుకోవాలి. ఈరోజు ఆయన ఉద్దేశం ఏంటంటే నమ్మవాడు ఏం చేయాలంటే యేసయ్యను పొందుకోవాలి, యేసుతో పాటు సమస్తాన్ని పొందుకోవాలి. దేవుడి సమస్తాన్ని ఎందుకు చేశాడంటే ఆయన ఈ సమస్తమును నీకు ఇవ్వాలని. దేవుడు ఇవన్నీ సృష్టి అంతా మన కొరకే చేశాడు ఆయన దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏం పొందుకోవాలి అంటే అన్నీ పొందుకోవాలి. నాకు కొన్ని వద్దండి, కొన్ని చాలనుకోవద్దు. ఈరోజు చూడండి, ఏమేమి పొందుకోవాలంటే దేవుడిచ్చే అన్నీ నువ్వు పొందుకోవాల్సిందే. ఈరోజు దేవుడు ఏమిస్తున్నాడు? సమస్తమును నీకు ఇస్తున్నాడు. అంటే సమస్తాన్ని నీకు లోబరుస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఒక్కటే, ఈ విశ్వాసం పట్టుకో. నువ్వు ఈరోజు యేసయ్య నా జీవితంలో అన్ని చేయబోతున్నాడు, ఈరోజు ఏమి చేయలేదో అవి నోట్ చేసుకో. ఈరోజు అవన్నీ ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, జరిగి ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా నేను. మరి ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావేమో, నిరుద్యోగం ఉందో, వివాహం కాలేదో, గర్భఫలం లేదో, అప్పుల్లో ఉన్నావో, ఏమి కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే విశ్వాసం నీకు కావాలి, సమస్తమును నువ్వు పొందుకోవాలి. యోబు జీవితంలో ఇదే జరిగింది. ఏంటంటే యోబు కోల్పోయినవన్నీ పొందుకున్నాడు, రావాల్సినవన్నీ పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోయావో ఈరోజు నోట్ చేసుకో, అవి రాబోతున్నాయి. హల్లెలూయా. ఇంకా రావాల్సినవి కొన్ని కాదండి, అన్నీ నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే నమ్ముట నీ వలనైతే హల్లెలూయా, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన తీసుకుందామా? కాల్స్ తీసుకుందాం. ఈరోజు ఒక్కొక్కరు ఈరోజు ఏం చేయబోతున్నారో, ఏమి పొందుకోలేమని అవిశ్వాసంతో మీరున్నారో ఈరోజు మీ హృదయం నుంచి తీసేయండి, మీ మనసులోంచి తీసేయండి. ఈరోజు నేను సమస్తాన్ని పొందుకున్నాను అనే విశ్వాసాన్ని చూపినట్లయితే ఈరోజు గొప్ప కార్యం నీ జీవితం జరుగుతుంది. ఆ సమస్తంలో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యక్రియలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు అన్నీ నువ్వు పొందుకోవాల్సిందే. దేవుడిచ్చే సమస్తమును నావి అనే విశ్వాసంతో నువ్వు ముందుకు నడిస్తే నీ ఇంట్లో ఏ కొదవ ఉండదు. సో కాల్స్ తీసుకుందాం. కాల్స్ వస్తున్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి సార్. మా అమ్మాయికి సంబంధాలు ఎత్తుకుతున్నాం సార్, ఎటు వచ్చి మిస్ అయిపోయి. దేవుడి చిత్తంతో మంచి సంబంధం రావాలా, మేము ఇల్లు కొనాలా, మాకు ఒక ఫ్లాట్ ఉంది అమ్మాలా, మా పిల్లడి గురించి చేయరా సార్. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు.
ముందు మనం ఏం పొందుకోవాలంటే, సమస్తం పొందుకోవాలంటే యేసయ్యని పొందుకోవాలి, ఆయన ఇచ్చే విశ్వాసాన్ని పొందుకోవాలా. అప్పుడు ఆటోమేటిక్గా సమస్తం వస్తాయి. ముందు యేసుని పొందుకోలేకపోతే సమస్తం కూడా కోల్పోతాయి. చూద్దాం. ఏం పేరమ్మా? మా పేరు దిల్షాద్ సార్. మా అమ్మాయి పేరు ఫరీనా. మీ అమ్మాయి పేరు ఫర్హీనా. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. నీ జీవితంలో దేవుడు అన్ని అనుగ్రహిస్తున్నాడు నీకు. కళ్ళు మూసుకోండి. ఏది కోల్పోయినా కూడా అనుగ్రహిస్తున్నాడు. సో నమ్ము, ఆ నమ్మిక మాత్రమే ఉంచు, ఇక ఏది ఉంచకు. సమస్తమును నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఆ షాకినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించండి. వివాహ విషయంలో గొప్ప కార్యం చేయను ఆయన తండ్రి. అయ్యా, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా వివాహాలను ఆటంకపరిచి అపవాది శక్తుల్ని బంధిస్తున్నాను యేసు నామములో. ఇదిగోనైనా వివాహానికి కావాల్సిన సమస్తమును ధారాళంగా మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, అతి త్వరలో వివాహం జరుగునట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా, వివాహానికి కావాల్సిన సమస్తమును పొందుకొని అయ్యా నువ్వు సమస్తము ఇచ్చే దేవుడు అని అయ్యా వారు సాక్ష్యముతో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. చెప్పండి. చెప్పండి. మా బాబు మ్యారేజ్ అవ్వలేదు, ఇద్దరు పిల్లలు తల్లి దగ్గర ఉన్నాడు. అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లి, బాబుకు మ్యారేజ్ అవ్వలేదు, MBA చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. మేము ఏప్రిల్ నెలలో తీసుకొచ్చామయ్యా కనపడితే. మళ్ళీ తను వెళ్ళిపోయాడయ్యా. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేదయ్యా. మరి ఎక్కడో తీయటో తీసుకెళ్ళిపోయా. మరి ఎక్కడున్నాడు బాబు, కొంచెం తప్పకుండా అమ్మా. యేసు ఎటువంటి దేవుడు అంటే, నీకు సమస్తములు ఏమున్నాయంటే కేవలం నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడు, ఆదరణ ఇస్తాడు, ఓదార్పు ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, విశ్వాసం ఇస్తాడు, బలం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. అన్నీ ఇచ్చి నీకు సమస్తములు ఇవి కూడా ఉన్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఆ సహోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆ సహోదరు తీసుకొచ్చిన విజ్ఞాపన ప్రార్థనలు బట్టి యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, కోల్పోయినవన్నీ సమస్తము జరుగును గాక తండ్రి. రావాల్సిన ప్రతిదీ కూడా పొందుకొను గాక తండ్రి. వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో తండ్రి. వివాహము జరుగును గాక తండ్రి. నీ గొప్ప కార్యం ఆ బిడ్డ చూసినట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. చెప్పండి అమ్మా. హలో. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు చెప్పండి, త్వరగా చెప్పండి. మనశ్శాంతి ఉండట్లేదు, అనారోగ్యం ఇప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో పాల్గొన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసెంట్ బెడ్ మీద ఉన్న ఆపరేషన్ అయ్యింది, త్వరగా కోలుకోవాలని. ఏం ఆపరేషన్ అమ్మా? లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకో. నీ పేరేం పేరమ్మా? నా పేరు కళావతి. కళావతి గారు, మీ లెగ్గును దేవుడు ముడుతున్నాడు. ఇప్పుడే నేను చూస్తున్నాను. ఒక అద్భుతం నువ్వు చూస్తున్నావు, సాక్ష్యం కూడా చెప్పబోతున్నావు. కళ్ళు మూసుకోండి. అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. అంటే సమస్తములో స్వస్థత ఉన్నది, సమస్తములో విశ్వాసం ఉన్నది, సమస్తములో అన్నీ ఉన్నాయి. నీకు స్వస్థత మాత్రమే కాదు, అన్ని దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసుకోండి. కళావతి గురించి ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో. కళావతి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ లెగ్ మీద తండ్రి నీ జీవం రిలీజ్ చేస్తున్నానయ్యా తండ్రి. నీ పునరుత్థాన శక్తి అయ్యా ఇప్పుడే ఆమెలో పొందుకొను గాక. ఇప్పుడే ఆ లెగ్ను ముట్టండి దేవా. ప్రతి అపవాది కలిగించే బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆ దిగులు కొట్టివేస్తున్నాను. ఆ చింత యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా. నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యం ఇచ్చుతండి. ఇప్పుడే లేవనెత్తి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, నువ్వు అన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏది నువ్వు కోల్పోవు. ఓకేనా? ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో. ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి అమ్మా. నడుము నొప్పి ఎవరికమ్మా? నడుము నొప్పి ఎవరికి? పేరు చెప్పండి.
నాగేష్ బాబు. మీ అబ్బాయి పేరు? సరే సరే, కళ్ళు మూసుకోండి. నాగేశ్వర కొరకు, వీరబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఇప్పుడే నువ్వు దర్శించండి ప్రభా బిడ్డలను. నాగేశ్వరరావుకి ఆ నడుము నొప్పి నుంచి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. సమస్తమును ఇచ్చే దేవుడు నాయన తండ్రి. ఇదిగో వాటిలో ఏ కొదవ లేకుండా సమస్తమును ధారాళంగా దయచేయి నాయన తండ్రి. వీరబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ నీ మాట అయా దర్శించగలను గాక, నీ వాక్కు దర్శించును గాక. ఆ బిడ్డ తిరిగి నాయన తండ్రి నేను నమ్మునట్లు, నీ సన్నిధికి వచ్చినట్లు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు, విశ్వసించు చాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, ఇంకో కాల్ తీసుకుందాం. చెప్పండి. కొలెస్ట్రాల్ ఉందండి, కాలు పోతుంది. ఇప్పుడు మీకు నొప్పి ఉందా? మీ పేరేం పేరండి? నా పేరు ఇసాక్ అండి. ఇసాకు గారికి కాలు నొప్పి నుంచి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ హౌసింగ్ బోర్డు అండి. హౌసింగ్ బోర్డు నుంచి. సరే, ఒకసారి మీ కాలు మీద చేయి పెట్టుకోండి. దేవుడు ఎంత మెరాకిల్ చేయబోతున్నాడో మీరు చూడండి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు సమస్తమును ఆయన మన కొరకు ధారాళంగా ఇచ్చారు. ఈ కాలు నొప్పికి లెక్క దాన్ని స్వస్థపరచడం ఒక దేవునికి పెద్ద సమస్యనా చెప్పండి? అలాగే నాకు కొలెస్ట్రాల్ కూడా ఉందంట. ఓకే, సరే, ఓకే. ఏది ఉన్నప్పటికీ కూడా సమస్తము నీకు వస్తాయి. మీ పేరేం పేరండి? ఇసాక్ గారు. కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇస్సాకుని ఇప్పుడే మీరు తాకుతున్నారు. నీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడే నీ ప్రభావం ఆయనలోకి వెళ్తుంది తండ్రి. ఇదిగో గొప్ప కార్యం. ఆ నొప్పి అంతటిని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ కొలెస్ట్రాల్ యేసు నామములో తొలగిపోను గాక తండ్రి. ఇదిగో ఇప్పుడే నీ హస్తం ఆ బిడ్డను తాకమని ప్రార్థన చేస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, విజిట్ హిమ్ రైట్ నౌ లార్డ్ జీసస్. డూ ఇట్ ఏ డివైన్ మిరకల్స్ ఇన్ హిస్ లైఫ్ రైట్ నౌ లార్డ్. అయ్యా, నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి నాయన. ఇదిగో సమస్తమును ధారాళముగా బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మీ నొప్పి నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి ఆ కాలు మీద దేవుని వెలుగు చూస్తున్నాను. నేను ఆయన ప్రభావం నేను చూస్తున్నాను. ఒకసారి కాలు ఒకసారి పరీక్షించి చూడండి. ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా నొప్పి ఉంది, అది కూడా పోతుంది. చూడండి, ఇంకోసారి చేద్దాం ప్రార్థన. యేసు నామములో ఆ నొప్పిని పరిపూర్ణంగా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రిలీజ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. బి రిలీజ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, ఇప్పుడే నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ మీద కాళ్ళు నొప్పినంత పరిపూర్ణంగా తీసేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హలో, హలో, ఓ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఓకే, ఓకే, ఓకే. చూడండి, మీ పేరేం పేరండి? జయకుమార్ గారు. ఒక మాట, దేవుడు సమస్తాన్ని మన కొరకు చేశాడు. అయితే ఆ సమస్తం పొందుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే విశ్వాసం ఇచ్చాడు. ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే అది రావడానికి ఏం చేయాలంటే మనము ఒకటి ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. విశ్వాసం ద్వారా సమస్తం పొందుకోవడానికి దేవుడు శక్తిని కూడా ఇస్తాడు. రెండు అడగాలి దేవుణ్ణి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను జయకుమార్ కొరకు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. యేసు నామములో దేవా, ఆ ఉద్యోగంలో అయ్యా మంచి ఉద్యోగం దయచేయండి ఆయన. మంచి ప్రమోషన్ బిడ్డకి ఇవ్వండి అయ్యా. నీ కృప ఆ బిడ్డ మీద కలుగును గాక. ఇదిగో ఇప్పుడే నీ ఆత్మశక్తి ఆ బిడ్డకు రిలీజ్ చేస్తున్నాను అయ్యా తండ్రి. ఇదిగో ఆ ఉద్యోగం పొందుకోవడానికి ఆ బిడ్డకు జ్ఞానము, ఆ బిడ్డను జాబ్ పొందుకోవడానికి నీ కృప సమృద్ధిగా కుమ్మరించి ఆయన ధారాళముగా సమస్తము రావడానికి ప్రభా తండ్రి ఆ బిడ్డకు కావలసిన పరిపూర్ణ విశ్వాసం మీరు అనుగ్రహించి అయ్యా పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. జయకుమార్ గారు, అతి త్వరలో మీరు చూడబోతున్నారు సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హలో, హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. ఏంటో వినపట్లేదండి. మీ పేరు? ఆనంద్ గారు. చెప్పండి మీ సమస్య ఏంటి?
ఏమైంది మీ డాడీకి? హలో, చెప్పండి అయ్యా. అదే కొంచెం షుగర్ వల్ల కాలు వాడినాను. ఓకే, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి త్వరగా. ఓకే ఓకే, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి నాతో కలిసి. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తున్నాడు, చేశాడు, నమ్ముదాం. యేసయ్యా నీకు వందనాలు, ఆనందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఇప్పుడే ఆ షుగర్ని యేసు నామములో ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి. ఇప్పుడే ఆ షుగర్ వల్ల వచ్చే వాపును యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి. ఇదిగో ఇప్పుడు నీ జీవాన్ని రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఇదిగో నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన సంపూర్ణమైన స్వస్థత, కొద్ది స్వస్థత కాదు నాయన, పరిపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు దయచేయమని ఇప్పటి నుంచే అయ్యా ఆ కార్యము జరుగుతున్నదని నేను నమ్ముతున్నాను, చూస్తున్నాను తండ్రి. బి హీల్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో శీఘ్రముగా కలుగునట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు కరుణ అండి. కరుణ, చెప్పండి. అసలు మా ఫ్యామిలీ ఫస్ట్ అసలు ఏం బాగాలేదు అయ్యారు. ఓకే. అసలు ఎంత పరిస్థితిలో ఉంది, అసలు ఆశీర్వాదాలు లేవు, వివాహాలు చేసుకున్నామనే కానీ అవి సరిగ్గా లేవు అయ్యారు. చూడండి, దేవుడు కరుణ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఏ ఒక్కటి కొదువుగా ఉన్నా సరే అది మనకు అసంతృప్తినిస్తారు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, సమస్తమును నీకు ఇచ్చి దేవుడు తృప్తిపరిచే దేవుడు. అందుకే దేవుడు చెప్పాడు నమ్మువానికి సమస్తము సాధ్యం. చూడండి, ఈ కుటుంబంలో సమస్తమును నింపబోతున్నాడు దేవుడు ఈరోజు. విశ్వాసం ఎలాంటిదంటే సమస్తాన్ని పొందుకునేదే విశ్వాసం. ఆ సమస్తంలో కూడా మరణం కూడా లేదు, మనకి అన్నీ ఉన్నాయి. ఈరోజు అమ్మ మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబంలో ఏవైతే కొదువు ఉన్నాయో అయ్యా అన్ని సమస్తముగా సమృద్ధితో నింపబడునుగాక తండ్రి, సమస్తము ధారాళముగా పొందుకొనుగాక యేసు నామములో. ఆ బిడ్డలో శాంతి, సమాధానము, నెమ్మది, సమృద్ధి సమస్తాన్ని ఇచ్చిన తండ్రి, మీరు మహిమ గంట ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కరుణ గారు, దేవుని కరుణ నీ మీద ఉన్నది, సమస్తం నువ్వు పొందుకున్నావు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. హలో హలో, చెప్పండమ్మా. చెప్పండమ్మా, మీ పేరు, మీ సమస్య చెప్పండి. శిరీష, ఏమైందమ్మా? ఓకే, ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను శిరీష కొరకు. ఆ క్యాన్సర్ కణాలు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ శరీరములో, శిరీష శరీరములో ఏ కణము, క్యాన్సర్ కణము ఇక ఉండకుండా యేసయ్యాన్ని రక్తముతో కడిగివేయమని వేడుకుంటున్నాను. వాషర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇక ఎన్నడూ ఆ శరీరంలోకి రాకుండా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా తండ్రి, తండ్రి నువ్వు మంచి చేసే దేవుడు నాయన. ఇదిగో నీవు పొందిన గాయంలో స్వస్థ కలుగుతున్నది. ఇదిగో నేను ఇప్పుడే ఆ శిరీషను మీరు ముట్టండి నాయన. ఆ క్యాన్సర్ ప్రభావం వల్ల ఆ శరీరం ఎంత డ్యామేజ్ అయిందో యేసుక్రీస్తు నామములో తిరిగి పరిపూర్ణ ఆరోగ్యం పొందుకున్నట్లు యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. రిసీవ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు ఆ శిరీషను ముట్టినైనా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన సమృద్ధి, సంపూర్ణమైన ఆనందము, సంతోషము, సమాధానము ఇచ్చిన ఆయన మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్. హలో హలో, చెప్పండి అయ్యా. హలో, కట్ అయిపోయింది. హలో, చెప్పండి అయ్యా. హలో, చెప్పండి అయ్యా, చెప్పండి. పర్లేదు, లైన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి తీసుకుందాం. హల్లెలూయా. హలో హలో, నమస్తే అండి, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా, చెప్పండి. ప్రాబ్లం ఏదో అయినట్టుంది. హల్లెలూయా, స్తోత్రం. హలో హలో, చెప్పండి అమ్మా. మీ పేరేం పేరమ్మా? చంద్రావతి గారు, మీరు ఒకసారి నిలబడండి. అట్లే దేవుని పరిశుద్ధాత్మ శక్తి నేను తాకబోతుంది. ఆయనలో ఉండే అభిషేకం నీలో
ప్రతి అణువును ముట్టబోతున్నాడు. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. కళావతి గారి కుటుంబంలో దేవుడు చేయబోయే కార్యం ఇది. ఆ చంద్రావతి గారు, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, చంద్రావతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడే ఆ బిడ్డను మీరు తాకండి తండ్రి. నీలో ఉండే ప్రభావము నాయన తండ్రి, ఇప్పుడే ఆ తల నుంచి అరికాలు వరకు, ఎముకల్లో, కీళ్ళలో, నరముల్లో, మాంసములో, రక్తంలో, దేహములో, ఊహల్లో, అన్నిట్లోనూ తండ్రి అయ్యా ఇప్పుడే నీ వాక్ రిలీజ్ చేస్తున్నాను. బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Be healed in the name of Jesus. Every pain will be disappear right now in the name of Jesus, Lord. అపవాది అయ్యా ఆమె శరీరంలో పని చేయకుండా ఉండును గాక. యు అన్క్లీన్ స్పిరిట్ లివ్ హర్ రైట్ నౌ. ఆ చంద్రాన్ని ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ రక్తం ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను దేవా. గొప్ప విడుదలమైన ఆ బిడ్డకు దయచేయమని, ఇక ఏ నొప్పి ఆమెలో పని చేయకుండా తండ్రి నీ ఆత్మ శక్తి మాత్రమే పని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా చంద్రావతి గారు, యు ఆర్ హీల్డ్. వందనాలు. హలో హలో హలో, మీకు ఒక గమనికండి ఏంటంటే, ఒక్క నిమిషం. చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. చెప్పండి. చేశాను కదా ఇంతకుముందు ప్రేయర్ మీకు. ఓకే ఓకే. నాగేశ్వర గారిని అయ్యా ఆ హార్ట్ మీరు ముట్టండి నాయన. హార్ట్కు జీవం అనుగ్రహించు నాయన. ఇదిగో హార్ట్ మీద నీ ప్రభావం అంతా చుట్టూనైనా తండ్రి చుట్టుకొను గాక. ఇప్పుడే గొప్ప శక్తి దానికి వచ్చింది గాక. ఆ హార్ట్ లో ఏ ప్రాబ్లం ఉన్నా ఐ క్యాన్సల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హలో హలో హలో. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. చిన్న గమనిక, ప్రత్యేకంగా మీ కొరకు సికింద్రాబాద్లో యాన్సీ సమీరా బిల్డింగ్ 4th ఫ్లోర్లో ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆగస్టు నుంచి ఒక ప్రత్యేకమైన స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ జరగబోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర మీరందరూ అక్కడికి వచ్చి అద్భుతమైన వాక్యము, అద్భుతమైన ప్రార్థనలు అక్కడ ఉంటాయి. గొప్ప అభిషేకం అక్కడ దేవుడు చూపించబోతున్నాడు. మీరందరూ తప్పక రావాలని ప్రభుపక్షం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ గమనిక మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. తీసుకుందాం. ఇంకొక కాల్ వచ్చింది. హలో హలో. అవునమ్మా, చెప్పమ్మా. రాధా గారు చెప్పండి. బాగుండాలని, నాకేమో కొంచెం ఆరోగ్యం బాగాలేదు. కొత్తలో ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్ ఉందండి. ఓకే, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. రాధా గారిని ప్రభా మీరు దర్శించండి తండ్రి. గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు తండ్రి. ఇదిగో ఆమె జీవితంలో వారిద్దరి పిల్లల విషయంలో ఆ పొట్టలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లంను బట్టి అయ్యా ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ కృప కుమ్మరించిన ఆయన, నీ అభిషేకం కుమ్మరించిన ఆయన ఆమె కుటుంబంలో సమస్తమును దయచేయండి తండ్రి. అయా కొదువ లేకుండా అయా సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అందరికీ గ్రూప్లో ప్రార్థన చేస్తాను. అందరి గ్రూప్లో ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ ఏకీభవించి, మీరందరూ ఎంతమంది ఉన్నా సరే తర్వాత కూడా మీకు కాల్స్ తీసుకోబడతాయి. ఈ యొక్క ప్రేయర్ అయిన తర్వాత కూడా మీకు కాల్స్ తీసుకోబడతాయి. మీ అందరికి కాల్ చేస్తాను ఖచ్చితంగా. ఇది కళ్ళు మూసుకొని నాతో కలిసి మీరు ఏ వ్యాధితో ఉన్నా సరే, ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే, ఏ అపవాశక్తి మేము పీడిస్తున్నా సరే, ఇదిగో నేను లైవ్లో ప్రార్థన చేయబోతుండగా ఇదిగో మిమ్మల్ని అందరినీ దేవుడు తాకబోతున్నాడు. ఇదిగో దర్శించబోతున్నాడు. సమస్తం ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన ఎంతమంది వీక్షిస్తున్నారో ఇప్పుడేనైనా వారందరి మీద తండ్రి అయా నీ ఆత్మ కుమ్మరించబడును గాక తండ్రి. నీ శక్తి, నీ ప్రభావము, నీ మహిమ ఇప్పుడే వారిని దర్శించమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా ప్రతి వ్యాధిని యేసునామములో కొట్టివేస్తున్నాను. ప్రతి అప్పును యేసునామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ప్రతి సమస్యను తొలగించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో కిడ్నీ రోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఎయిడ్స్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. సమస్తమైనటువంటి అపవాశకులు పీడించబడే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రతి సమస్య నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. ఇప్పుడే నేను వారందరినీ ముట్టినైనా సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని, పరిపూర్ణమైనటువంటి నీ కృప అనుగ్రహించమని అయ్యా నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. ఎవరికైతే ఫోన్లో కలవలేదో వాళ్ళందరూ తిరిగి ఫోన్ చేయొచ్చు. నేను తర్వాత కూడా వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళందరితో మాట్లాడతాను. ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించి మీ ప్రార్థనలు మీకు ఆన్సర్ ఇస్తాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గమనించండి, ఆగస్టు నుండి సికింద్రాబాద్లో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ జరపబడును. చిరునామా ఆమ్సీ సమీరా బిల్డింగ్ 4వ అంతస్తులో, సెల్ నెంబర్ 8978